ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. సాధారణంగా వివాహం అనేది మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా జీవితం అంతా కూడా చాలా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి వివాహం చేసుకునే సమయంలో జాతకం అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వారి జీవితం బాగుంటుంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, వేదిక వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, సింహరాశి వారు, ఈ సింహరాశి వారు ఏ రాశి వారితోటి జత కడితే వారి వైవాహిక జీవితం బాగుంటుంది, ఏ రాశి వారితోటి వివాహం చేసుకుంటే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది? తప్పకుండా. సింహరాశి అంటేనే చాలా మంచి రాశి లక్షణం. ఎందుకంటే వీళ్ళు చాలా హుందాగా ఏ పనైనా వాళ్ళకి అంటే బయట తొందరపడడం కానీ తొందరగా మాట్లాడడం కానీ చేయకుండా హుందాగా ఉండే లక్షణం ఎక్కువ వీళ్ళకి. ఏ విషయమైనా ప్లానింగ్ ప్రకారంగా చేసుకోవాలి, ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి అనే లక్షణాలు ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళకి ఖచ్చితంగా మనం మంచి జీవిత భాగస్వామి ఇస్తే బ్రహ్మాండమైన లైఫ్ బాగుంటుంది వీళ్ళకి. లేకపోతే లైఫ్ చాలా డిస్టర్బెన్సెస్, అంటే ఏమి చెప్పరు, ఏమి అడగరు. వాళ్ళ హుందాతత్వాన్ని ఎక్కడ పాడు చేసుకుని ఇష్టం లేక ఎక్స్ప్రెస్ చేయరు ఏ విషయాన్ని. నాకు మనసులో పెట్టుకుని వదిలేస్తారు. ఎగ్జిస్ట్ అవ్వరు అని చెప్పి చాలామంది వివాహం అయ్యాక కూడా వేరే వాళ్ళ రిలేషన్స్లో ఉండడం కానీ ఫ్రెండ్షిప్లో ఉండడం కానీ కారణం కూడా ఇదే రీజన్స్. సింహరాశి. సో వీళ్ళకి ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళు అర్థం చేసుకుని వీళ్ళకి ఏం కావాలో తెలుసుకునే వాళ్ళు కంపల్సరీగా కావాలి, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. సో సింహరాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి పడదు, అలాగే కర్కాటక రాశి వాళ్ళు పడరు. సో ఈ రెండు రాశి లక్షణాలు వీళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంది. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వీళ్ళకి ఏ రాశి పడదు అని అంటే వీళ్ళకి మళ్ళీ వృశ్చిక రాసుకొని పడదు. సింహం, వృశ్చికం పడదు. తర్వాత తులా రాసుకొని జనరల్గా పడదు. ఎందుకు రీజన్ తులారాశి ఎందుకు పడదు అని అంటే రవి కారకత్వము మేషంలో ఉచ్చస్థానం, మళ్ళీ తులలో నిత్యస్థానం. సో అందుకని డెఫినెట్గా వాళ్ళకి తులారాశి వాళ్ళతో కూడా ఇబ్బంది. సో ఈ లక్షణాలు వీళ్ళతో అస్సలు పడదు. ఇవి కాకుండా వీళ్ళు ఏ రాశి వాళ్ళు వేసుకున్నా బాగానే ఉంటుంది. సో అటు కర్కాటకం, ఇటు కన్య, అలాగే తుల, వృశ్చికం. ఇది నాలుగు పడవు వాళ్ళకి. ఈ నాలుగు కాకుండా వీళ్ళు ఎవరిని వివాహం చేసుకున్నా కొంచెం బాగుంటుంది. అంటే మరి 100% మ్యాచింగ్ కావాలంటే తిన్నగా మేషరాశి వాళ్ళు చేసుకోవాలి. 100 అంటే మేషరాశి వాళ్ళు చేసుకోవచ్చు. సో వాళ్ళకి కొంచెం అండర్స్టాండింగ్స్లో కానీ విషయాల్లో కానీ వాళ్ళు కొంచెం దూకుడు స్వభావం, వీళ్ళు కొంచెం హుందా స్వభావం రెండు కలిపి ఆ రెండు కొంచెం ఫాస్ట్గా వెళ్తాయి. ఏం కాదు చెప్పాలి, అడగండి, మాట్లాడే చూస్తూ ఎవరో ఒకరు బలపరుస్తూ వాళ్ళు తోస్తూ ఉంటే ముందుకి వాళ్ళు కదులుతూ ఉంటారు. సో అందుకని చేసుకోవచ్చు పర్ఫెక్ట్ మ్యాచింగ్. మిగతా రాశిలో అంటే నార్మల్ 60 నుంచి 70, 80, 90 వేసుకోవడమే. ఇలా వేసుకుని చేసుకోవాలి. అంటే ఎటువంటి బంధాలకైనా, ఎటువంటి భాగస్వామ్యాలకైనా ఇదే పర్ఫెక్షన్ అంటారా? ఈ పర్ఫెక్షన్ చాలా బాగుంటుంది. అంటే డబ్బుతో ఏ పనైనా ముడిపడిందంటే ఇలా ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు చూసుకోవాలి. సో మా కన్యా రాశి వాళ్ళతో కానీ ఇటు కర్కాటక రాశి వాళ్ళతో కానీ వ్యాపార విషయాల్లో కానీ వివాహ విషయాల్లో కానీ వెళ్ళకుండా ఉండడం మంచిది. లగ్నం వైజ్గా చూసుకున్నా కూడా ఎట్లా? లగ్నం వేసుకుని చేయకూడదు అన్న. లగ్నం వైజ్ అయితే కంప్లీట్గా మనం జాతకం ప్రకారంగా ప్రతిదీ నక్షత్రం నాడి ప్లస్ లగ్నం, రాశి తత్వము, గణము, రాక్షస గణమ, మానుష్య గణమ, దేవగణమ అన్ని చెక్ చేసి చేసుకోవాలి. సో ఇవి మనం ఎందుకు చెప్తున్నాం అంటే కనీసం అట్లీస్ట్ డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి, ఏ నామంతో అయితే పిలుస్తున్నారో అది ఏ రాశిలోకి వస్తుంది, ఏ రాశిలోకి వస్తే ఆ రాశి వాళ్ళు కనీసం వ్యాపారం చేసుకోవాలన్నా, ఒకవేళ వివాహం చేసుకోవాలన్నా ఈ రాశి వాళ్ళు చేసుకోండి బాగుంటుంది. ఈ రాశి వాళ్ళతో మీకు వ్యాపారం కానీ లేకపోతే జీవిత భాగస్వామ్యం కానీ బాగుంటుందని చెప్పేసి దానికి మనం చెప్పేది ఈ విషయాలు. సో ఇప్పుడు జాతకం మాకు పర్ఫెక్ట్గా తెలుసండి అంటే ఖచ్చితంగా లగ్నాలు చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా ద్వితీయ లగ్నాన్ని, వేయి లగ్నాన్ని పెళ్లిహేరు వివాహం చేయం, ఖచ్చితంగా చేయం. ఎందుకు చేయం అంటే కంపల్సరీగా ద్వితీయ లగ్నంలో కుటుంబ స్థానంలో ఏ లగ్నంలో ఎవరు ఉన్నారు, ఏముంది చెక్ చూస్తాం. కొంతమంది లగ్నాల్లో పాపలు ఉన్నాయి, పాపస్థానం అయి ఉంటాయి, అది చాలా ఇబ్బంది పడతారు. వివాహం అయిన దగ్గర నుంచి కష్టాలు పడుతూనే ఉంటారు. చాలామంది చూడండి 40 ఏళ్ళైనా ఇల్లు కట్టుకోలేదు, 40 ఏళ్ళైనా ఉద్యోగం స్థిరంగా లేదు, 40 ఏళ్ళ ఫైనాన్షియల్గా మేము ఇంకా సెటిల్ అవ్వలేదు అంటారు. ఎందుకంటే అది డెఫినెట్గా వేయి లగ్నాలు అయితే ద్వితీయ లగ్నాలు పాపస్థానాలు ఉండడమో జరిగి ఉంటాయి ఖచ్చితంగా. అందుకే వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. లైఫ్లో సుఖం అనేది తెలియకుండా బతికేస్తుంటారు. ఇవి మెయిన్ కారణం ఏంటంటే, సో దానికి జాతకం మనకు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా 10 మంది జ్యోతిషులు చూపించి వివాహం చేసుకోవాలి వద్ద కనుక్కొని చేసుకోండి. దానివల్ల ఏంటంటే అట్లీస్ట్ వీళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు. కొంతమంది వివాహం అయిన తర్వాత మాకు అన్నీ కలిసి వచ్చాయి, అన్ని వ్యాపారంలో కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ప్రతిదీ బాగా కలిసి వచ్చింది, సో నాకు లక్కీ ఈ పర్సన్ అని అనుకుంటూ ఉంటారు. మేబీ ఇవన్నీ కలవడం వల్లే ఈ రకంగా జరుగుతుందా? 100% 100% కలిస్తేనే వీళ్ళకి బాగుంటుంది.
ఎప్పుడైతే జరిగింది నష్టం జరిగిందో, ఎప్పుడైతే బాగుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి. బాగలేని ఫలితాలు ఇస్తాయి, బాగున్న ఫలితాలు ఇస్తాయి ఖచ్చితంగా. దాంట్లో మనం నమ్మినా నమ్మకపోయినా అవి పనిచేస్తూనే ఉంటాయి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అంటే నమ్మడం అంటే ఆయన ఏమి నిరూపించాడు, లేడు అంటే నిరూపించాడు ఆయన. సో నమ్మిన వాళ్ళకి ఆయన అనుగ్రహం ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. వాళ్ళకి అడుగడుగునా నాకు భగవంతుడు కాపాడాడు అనేసి, నమ్మని వాళ్ళకి అడుగడుగునా వాళ్ళకి నాకు దేవుడు లేడు, ఇక్కడ దేవుడు లేడు, ఇక్కడ లేడు అని అనిపిస్తుంది. అది వాళ్ళ మనస్తత్వం తగ్గట్టు ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ మనం ఇలా వివాహం చేయడం వల్ల ఏంటంటే మనస్తత్వాలు కనీసం కలుస్తాయి. వాళ్ళంటే ఇలా కాదు, ఇలా చెప్పచ్చు, ఇలా మాట్లాడచ్చు, ఇలా అడగచ్చు అని చెప్పి అట్లీస్ట్ ఓపెన్ అవుతారు. ఇప్పుడు ఇలా కన్యా లగ్నం వాళ్ళు చేస్తాం అనుకోండి, ఖచ్చితంగా వీళ్ళ ఆలోచన విధానం వేరు, వాళ్ళ ఆలోచన విధానం వేరు. అది వాళ్ళు ఏదైనా పర్లేదు దూకేయండి చేసేయండి అని చెప్తుంటారు. సో సింహ లగ్నం వాళ్ళు అలా దూకేయడానికి వాళ్ళు ఒక ప్రాక్టికల్గా వాళ్ళకి అన్నీ తెలిస్తే కానీ వాళ్ళు ఏ పని చేయరు. అది చెప్పేసి ఏం కాదు, చెప్పేయంటే నాకు తెలియలేదు కదా, అసలు తెలియకుండా ఎలా చెప్పేస్తానండి, చెప్పను. నేను దాని గురించి స్టడీ చేసి నేను విని అది నాకు అర్థమై నాకు నచ్చితే నేను చెప్తాను. కానీ కన్యా లగ్నం వాళ్ళు అలా కాదు. అది అందరూ చేస్తున్న పని మనం చేస్తాం. దూకేయండి అంటే దూకేయాలి, మీరు చెప్పాలంటే చెప్పాలి, మాట్లాడాలంటే మాట్లాడాలి. మీరు అదేంటంటే అంటారు అంటే కుదరదు. సో ఇక్కడ వీళ్ళిద్దరికి డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. వాళ్ళు చేసిన తప్పేం లేదు, వాళ్ళకి ట్రెండ్ తగ్గట్టు వాళ్ళు మారిపోతారు. కన్యా లగ్నం వాళ్ళు ట్రెండ్ ఎలా ఉంటే అలా మారుతారు వాళ్ళు. అంటే ఆ పాతకాలం చింతకాయ పచ్చడిలాగానే అలాగే ఉండాలి అనుకోరు. ఇప్పుడు ట్రెండ్ ఇలా ఫాలో అవుతుంది అందరూ, ఓకే మేము ఇలా ఫాలో అవుతాం అంటారు. అలాగే సింహలగ్నం వాళ్ళకి ఖచ్చితంగా ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు, వాళ్ళకి అసలు ఎందుకు చేయాలి, అది చేయడం వల్ల మనకేమైనా నష్టం ఉంటుందా, మనకేమైనా ఇబ్బంది ఉంటుందా అని ఆలోచిస్తుంటారు. అందుకని చేయొద్దంటాం. అమ్మ, సింహరాశి వారి స్వభావం ఏ రకంగా ఉంటుంది, వారు ఏ రాశి వారితో జతకడితే వారికి ఇంకా బాగుంటుంది, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.